హలో నమస్తే అండి, నేను మీ ఝాన్సీని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చోలే మసాలా కర్రీ చూపిస్తాను. ముందుగా ఒక గ్లాస్ శనగల్ని నానబెట్టుకొని ఉంచుకోండి అండ్ 3 టమాటాలని, ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఒక గరిటెను నూనె వేసుకొని నూనె వేడి అయ్యాక ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి. ఇవి చిట్పట్లాడాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని వీటిని ఒకసారి కలుపుకొని గోధుమ రంగు వచ్చేలా వేయించుకోండి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినాక ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను పసుపు యాడ్ చేస్తున్నాను. ఈ పసుపు కూడా కొంచెం సేపు అంటే వేగినాక వెంటనే కాకుండా ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న టమాటాలని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకోండి. నార్మల్గా మూత పెట్టుకోకుండా ఉంటే ఎక్కువ టైం పడుతుంది. మూత పెడితే ఆవిరికి ఉడికిపోతుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగల్లో సగం శనగలని దీంట్లో వేసేసి కలిపి మూత పెట్టుకోండి. ఇది ఉడికేలోపు మనము మిగతా కొంచెం శనగలు ఉంటాయి కదండి, ఈ శనగల్ని ఒక మిక్సీ బౌల్లో వేసేసి వీటిని మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలన్నమాట. నార్మల్గా వేరే టమాటా ప్యూరీ అవేం వేయలేదు కదా, సో ఇదే మనకి గ్రేవీ ఇస్తుంది. ఇలా చేస్తే బాగుంటుంది చాలా. సో ఇప్పుడు ఈ పట్టుకున్న ప్యూరీని కూడా కూరలో వేసి బాగా కలుపుకొని ఒక స్పూన్ చోలే మసాలా కూడా యాడ్ చేసేసుకోండి. ఇది కూడా బాగా కలుపుకున్నాక కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోండి. ఈ వాటర్ పోసుకున్నాక మళ్ళీ కూరనంతా బాగా కలుపుకుని ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసేసుకోండి అండ్ సరిపడా ఉప్పు. నేను మామూలుగా అయితే మసాలా కారం యాడ్ చేసేసాను, మీరు నార్మల్గా ఉండే కారం కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇది బాగా ఉడకాలి అంటే ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టుకోండి. ఆల్రెడీ చోలే అన్నీ ఉడికిపోయాయి, కానీ ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూరకు బాగా పట్టుకోవాలి కదా, పేస్ట్ అదంతా వేసేసాం కదా, మనం వేసిన చోలే మసాలా అండ్ కారం ఉప్పు బాగా పట్టాలి కాబట్టి కొంచెం సేపు కూర ఉడికితే బాగుంటుంది. ఒక 10 మినిట్స్ అయితే చూడండి ఇలా ఉడికిపోతుంది. చాలా అంటే సింపుల్గా చేసుకునే చోలే మసాలా రెడీ.